ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ వార ఫలితాలు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు, హస్తగత దోషంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు, రాహువు మరియు ఆ యొక్క బుధగ్రహం ఉంది. అయితే ఈ బుధుడు 11వ తేదీకి రాశిలోకి మారుతున్నాడు మరియు 6వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ 12లో ఉండే బుధుడు మారుతుండడం వల్ల కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు ఈ వారం మొత్తము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియని వారికి ఏ రాశి అంటే లగ్నం తెలియని వారు నెక్స్ట్ రాశిని చూసుకోవచ్చు, వారికి ఎలా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో అతను దశమ స్థానంలో కుజ రాహుతో ఉన్నాడు. ఈ బుధుడు ఎప్పుడైతే కుజరాహుతో ఉన్నాడో మీకు ప్రాపర్టీస్కి, బిజినెస్ డీల్స్ సంబంధించిన వీటికి కారకుడు అవుతాడు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వారం మొత్తము కూడా ఆల్మోస్ట్ మీకు 11వ తేదీ వరకు కూడా, ఎందుకంటే 11వ తేదీ మారుతున్నాడు బుధుడు, కాబట్టి మీరు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరాదు. ఇది డ్యామ్షూర్గా గుర్తుపెట్టుకోండి. అందులో 5, 6 తేదీలు మనీ మ్యాటర్స్ విషయంలోని లేదా కుటుంబ సభ్యుల విషయంలోని, అందులో కుటుంబ సభ్యులు తల్లిగారికి సంబంధించిన విషయంలోని, కొంచెం లిక్విడ్ క్యాష్కి సంబంధించిన విషయంలో కొంత ఎమోషన్కి గురవడము, దాని ద్వారా కొంత ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వారం మీరు ఆదివారాలు గనక, మీరు పర్టికులర్గా ఆదివారం కానీ రవి హోరల్లో కానీ మీరు కనుక వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే, దేనికి ఏదైనా ఒక వివాహ సంబంధం కుదుర్చుకోవడానికి, మాట్లాడడానికి, అంతేగాని నిశ్చయితాంబూలాలు వివాహం అయిపోవడానికి కాదు. ఎందుకంటే శుక్రుడు కంబస్లో ఉన్నాడు, అది చూసుకోవాలి. కాకపోతే పంచమాధిపతి 12వ అధిపతి శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి మీరు కాస్త ఈ సంతానం విషయంలో కానివ్వండి, అదేవిధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే సంతానం ఒకటి, అండ్ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన, ఇన్వెస్ట్మెంట్స్కి రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తే అనవసరంగా అక్కడ ఏదైనా బ్లాక్ అవుతుందా, బికాజ్ ఆఫ్ 4th హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి గృహాల మీద, వాహనాల మీద, లేనట్లయితే మీ యొక్క సంతానం సంబంధించింది ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇందులో పర్టికులర్గా 5, 6 తేదీలు ప్రత్యేకంగా మీరు ఉద్యోగ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు ఈ సమయం పర్టికులర్గా 9, 10 తేదీలు మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చూసుకున్నట్లయితే. ఇక ఈ 9వ స్థానంలో శని భగవానుడు ఉండడం అనేటువంటిది బ్యాంక్స్ నుంచి సపోర్ట్ లభించడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 4వ స్థానంలో కేతు ఉన్నందుకు, 4వ స్థానాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, 4లో ఉండేటువంటి కేతు, ఏదైనా మీరు ఒక గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేసినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. ఈ వారంలో ప్రత్యేకంగా మీరు 11వ తేదీ వరకు ఈ బుధుడు అక్కడే ఉంటాడు కాబట్టి కొత్త కోర్సెస్ తీసుకునేటప్పుడు, పంటలు పొలాలు లాంటివి ఏవైనా కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని, ముఖ్యంగా రైతులు ఏదైనా
నాట్లు వేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. అన్ని ఆటంకాలు కలగకుండా ఉంటాయి. ఏమవుతుందంటే పంచమాధిపతి కంబస్ట్ అయినందుకు ఒక్కోసారి ఆలోచనలు స్ట్రక్ అవుతూ ఉంటాయి. అరే ఏదో అనుకున్నాను కానీ ఏదో బ్లాక్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంటుంది. బికాజ్ ఆఫ్ పంచమం ఆలోచన స్థానం కాబట్టి ఈ యొక్క సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయండి. అదేవిధంగా లలితాసహస్రనామాల్లో ఓం సర్వజ్ఞాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఈ గోచార ఫలితాలనే చూసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కేవలం గోచార ఫలితాలు చూసుకుంటే సరిపోతుందా అని అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గోచారము అనేటువంటిది ఇప్పుడుండే వాతావరణం లాంటిది, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లాంటిది. అంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం కానీ బయట సిచ్యువేషన్ కానీ. జన్మజాతకం అనేటువంటిది మనము స్వయంగా మన పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవుతున్నారన్నా, మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది చిన్న చిన్న పనులకి అనన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఎక్కడో ఎఫెక్ట్ అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే జీవుడు అంత కష్టపడాల్సి వస్తుంది. అందరికీ చాలా సునాయాసంగా అయిపోతున్నటువంటిది నాకెందుకు ఇలా అవుతుందంటే, మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి. ముందుగా మీ లగ్నాధిపతి ఏదైనా పాపగ్రహాలతో సంబంధం ఉందో చూసుకోండి. దానికి సంబంధించి చాలా సింపుల్గా దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ గ్రహ సంబంధం ఉంటుందో ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదా ఓం శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ధనాధిపతి, ఎందుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇంత తక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏమవుతుందంటే ధనాధిపతి రాహుకేతు యాక్సెస్లో పడతాడు. అంటే రాహు వచ్చి ధనరాశుల్లో ఉండడం, లేదా కేతు వచ్చి ధనరాశుల్లో ఉండడం, ఈ అధిపతి వెళ్ళి రాహుకేతువులతో కనెక్ట్ అవ్వడం ఇంకో రాహుకేతు సంబంధంలో. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి బోల్డ్ అని తెలివితేటలు ఉంటాయి. అసలు వాళ్ళని మించినంత జెమ్స్ ఎవరు ఉంటారు, అసలు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంత తెలివిగా ఉన్నా, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, అసలు ఏమి పెద్ద తెలివితేటలు లేవు, ఏమి లేవు, ఆ వ్యక్తి ఏమో లక్షలు ఎందుకు సంపాదిస్తున్నాడు అనుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ పొజిషన్ మీకు సరిగ్గా లేదు. ఇది అర్థం చేసుకోండి. దీని గురించి ఏమీ భయపడక్కర్లేదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ధనం రావట్లేదు అంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈ జన్మలో ఈ కాంబినేషన్ వచ్చింది. చాలా సింపుల్గా దాని గురించి బెంగపెట్టేసుకోకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదు ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినీయ నమః చేసుకోండి. చక్కగా మీకు తోచినంత ఎవరికైనా ఏదైనా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మీరు బయట ఉండేటువంటి అన్నం కోసం అలమటించే వరకు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ థర్డ్ లాట్ పాడైంది. అదేవిధంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో ఎంత ట్రై చేస్తున్నా కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్త్ లాట్ ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు, వివాహం అవ్వట్లేదు, శుక్రుడు మీ సప్తమాధిపతి బాగుండకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, 12వ స్థానం కనుక పాడైంది అనుకోండి, వివాహ జీవితం బాగోదు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లైఫ్లో అనేకమైనటువంటి గండాలు గడుస్తున్నాయండి. నాకు అనేకమైనటువంటి హడ్డుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బికాజ్ ఆఫ్ 8th హౌస్ లార్డ్ ఈజ్ స్పాయిల్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ 9th హౌస్ స్పాయిల్ అయిందని అర్థం. కొంతమంది చదువు అద్భుతంగా చదువుతారు కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇదేంటి తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, మనం ఇంత చదువుకుని ఇంత హై క్వాలిఫికేషన్ చేసాము, అన్నిట్లో మార్క్స్ అద్భుతంగా వచ్చాయి, గోల్డ్ మెడల్ సంపాదించాము, ఆయన ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మీ చార్ట్లో 4th హౌస్ అద్భుతంగా ఉంది కానీ 10th హౌస్ వీక్గా ఉంది. 10th హౌస్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో వారు ఇలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటి, 10th లార్డ్ ఎవరు, దానికి సంబంధించిన కాంబినేషన్ ఏమిటి, దానికి సంబంధించిన దానం ఇవ్వడం, సింపుల్ దానం ఇవ్వడమో, లేకపోతే లలితాసహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలోకి వెళ్ళాము, అక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు చాలా సింపుల్గా మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అదేవిధంగా
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, మీ జన్మజాతకంలో కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఎందుకు ఇప్పుడే బాగా ఖర్చు అయిపోతున్నాయనే విషయం కావచ్చు, ఎందుకు ఇక్కడే లాభాలు వస్తున్నాయని కావచ్చు, ఎప్పుడు గుడ్ టైం అన్నీ మీ జన్మజాతకంలో ఉంటుంది. కాకపోతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ గోచారం అనేటువంటిది ఇప్పుడు ఉండే కండిషన్. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండే దాన్ని బట్టి మన ప్రయాణం ఎలా అయితే ఆలస్యము త్వరగా అవుతుందో, మార్కెట్లో అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందో, మార్కెట్లో ఒక్కోసారి డిమాండ్ ఆ ప్రోడక్ట్కి ఎలా పెరుగుతుందో, బయట ఉండే మార్కెట్ లాంటిదే గోచారం. సో ఈ రెండింటిని మిళితం చేసుకొని మీరు ఒక పని చేస్తున్నప్పుడు బయట ఉండే గోచారం అంటే ఇప్పుడు ఉండే గ్రహాల సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు కనుక ఆ అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి దిశ వైపు వెళ్తుంది. శ్రీమాత్రే నమః.